ఇట్లాంటి ఇష్యూస్ కాకుండా పిల్లలు పసి పిల్లలండి వాళ్ళు. ఇట్లాంటి వాటికి ఎందుకు బలి కావాలి వాళ్ళు అనవసరంగా చెప్పండి. మళ్ళీ ఇంకా ఫీజులు కట్టకపోతే పేరెంట్స్ పైన ప్రెషర్ చేయడం, ఎగ్జామ్ రాయకపోవడం, పిల్లలకే ప్రెషర్ పడుతుంది. కొంతమంది ఏంటంటే చెప్పుకోలేరు పేరెంట్స్ కి కూడా, వాళ్ళ పేరెంట్స్ బాధల్ని వాళ్ళకి తెలుసు కదా, ఇంట్లో జరిగే సంఘటనలు పిల్లలు కూడా తెలుసు ఆల్మోస్ట్, కానీ చెప్పలేరు వాళ్ళు. ఆ సిచ్యువేషన్స్ కూడా వచ్చినప్పుడు వాళ్ళు కూడా కొంచెం బాధపడుతూ ఆ డిప్రెషన్ లోకి పోయిన స్టూడెంట్స్ కూడా చాలా మంది ఉన్నారు. ఒక్కసారి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పైన, ఈ ప్రైవేట్ స్కూల్స్ అన్నిటిపైన ఒక్కసారి దృష్టి పెట్టి స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోండి. ఇంకోటి ఏంటంటే ఒక్కసారి దీనిపైన కూడా ఆలోచించండి. డిఈఓ గారు, మీ జిల్లాలలో ఉన్న స్కూళ్ళల్లో ఉన్న టీచర్లు, ప్రైవేట్ స్కూళ్ళలో ఉన్న టీచర్లు క్వాలిఫైడా కాదా అనేది ఒక్కసారి ఆరా తీయండి. వాళ్ళందరికీ కూడా సడన్ విజిట్ చేయండి, సడన్ సర్ప్రైజ్ ఇవ్వండి వాళ్ళందరికీ కూడా. మేము వస్తున్నాం కదా అని చెప్పి పుసుకున్న మీడియాకి కనుక ఇంకా వేరే ఎవరికైనా చెప్పకన్నాడా లీక్ అయిపోతుంది. ఆకస్మిక పర్యటన అంటే అదే కదా. సడన్ గా పోయి ఒక్కసారి అసలు ఏం జరుగుతుంది ఏందనేది ఒక్కసారి చూడండి. అప్పుడు చాలా విషయాలు బయటికి వస్తాయి. వచ్చినప్పుడు ఇట్లాంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో రాకుండా ఉంటుంది. ప్రైవేట్ స్కూల్లో కూడా ఏమవుతుంది, అప్పుడు పైసలన్నీ వెనకాల వేయకుండా క్వాలిఫైడ్ టీచర్ల పైన పెడతారు. ఇట్లాంటి సంఘటనలు ఎప్పుడు కూడా జరగవు. ఒకసారి దీనిపైన ప్రతి ఒక్కరు ఆలోచించి ముందుకు అడుగులు వేయండి అని చెప్పి నేటి దాతి తరపు నుంచి మేము అందరం కూడా కోరుతున్నాం. థ్యాంక్ యూ.